దేవుని మహాకృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి ఏబు రాసినటువంటి ఏబు భక్తుడు రాసిన 31వ అధ్యాయం ఏబు గ్రంథం 35వ వచనం. నా విమోచకుడు నా మనవులు వినుటకే నా కొరకు ఉండవలను, నేనతని కోరుకున్నట్లుగా ఇదిగో నా చెయ్యి రాత గుర్తులు ఇవే. నా ప్రతివాది ఫిర్యాదు సర్వశక్తుడగు నాకు ఉత్తరమిచ్చునుగాక. ఇక్కడ ఏబు రాసుకుంటున్నారు, ఆయన చేతి రాత గుర్తులవి. నా ప్రతివాది నాకు ఫిర్యాదు చేసింది నా మీద, సర్వశక్తిమంతుడు దేవుడే నాకు ఉత్తరం ఇస్తాడు. ఈ వాక్యములో మీరు గమనించినట్లయితే జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఏబు చెప్తున్నారు, వాస్తవానికి ఏబు ఏ తప్పిదము చేయలేదని దేవుడు చెప్పాడు. ఏబు తప్పిదము చేయలా. ఈ ఏబు గ్రంథములో దేవుడైన యెహోవా, ఏబు, అపవాదైన సాతానుడు, ఈ మూడు విషయాల గురించి ప్రస్తావనలో ఉంది. ఈ వాక్యములో మీరు గమనించాలి, ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఇది నా చేతి రాత గుర్తులు. దేవుడే స్వయాన చేతి రాతలతో గుర్తించి దానికి ఆమోదం చెప్పాడు. ఈరోజు మనము చేతి రాతల గుర్తుల వలె మనం ఉన్నామా? ఆత్మీయతలో మనం అలాగ నడుచుకుంటున్నామా? కొన్ని విషయాలు ఈరోజు మనం గమనించాలి. ఆదికాండం 9వ అధ్యాయములో 17వ వచనం చదువుతున్నాం. మరియు దేవుడు నాకు భూమి మీద ఉన్న సమస్త శరీర మధ్య నేను స్థిరపరిచేదనని నీ నిబంధన గుర్తు ఇదే అని నోవాకుతో చెప్పాను. ఇక్కడ ఏం గుర్తు అంట? నిబంధన గుర్తు. నిబంధన గుర్తు. దేవుడు ఒక నిబంధన పెట్టాడు. క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవత్వాన్ని ప్రతి మనుషులు కూడా, నేను నిజంగా మారాను, నేను నిజంగా భక్తుడిని, నేను నిజంగా ప్రభువుని నమ్ముకున్నాను అని అంటే అనే ప్రతి ఒక్కరిలో ముందు ఉండాల్సింది ఏంటంటే, దేవుడు ఒక నిబంధన చేస్తాడు. అక్కడికి వచ్చి దేవునితో వీరు నిబంధన చేయాలి. ఆ గుర్తులు ఉండాలి. కొంతమంది నిబంధనలు చేసుకోరు, ఆ గుర్తులు ఉండవు. ప్రభు అదే చెప్తున్నారు, ఇదే నా చేతి రాత గుర్తులు. ఏంటంటే నిబంధన. వాస్తవానికి తిన్న పండులో ఏమీ లేదు, పండులో ఏమీ లేదు. ఒక్కటే మాట, నువ్వు తినద్దు అన్నాడు అంతే. అంటే దేవుడు ఆజ్ఞ ఏంటంట? అవ్వతో ఆదాముతో చెప్పిన మాట, నా మాట అంతే, తినద్దు. నిబంధన. తిన్న మరుక్షణం ఏమైపోయిందంట? వాళ్ళకి శాపములు వచ్చినట్లుగా రాయబడు. ఈరోజు దేవునితో నువ్వు చేతి రాత గుర్తులుగా ఉండాలంటే నువ్వు నిబంధన దేవునితో చేసుకోవాలి. ఇదే నా నిబంధన గుర్తు, ఇదే నా నిబంధన గుర్తు. ఏంటిదా నిబంధన? దేవుని యొద్దకు వచ్చి వారిని గురించి దైవజనమాత్మ, దేవునితో ఆత్మచేత నింపబడుతున్న ఆ అనుభవాల మధ్యలో ఉన్న ఏబు చెప్తుంటారు. చూడండి 31వ అధ్యాయం 1వ వచనములో, నేను కనులతో నిబంధన చేసుకుంటుని, ఇదిగో కనులు నేను ఎలాగా చూసేదను, మళ్ళా నేను ఆ కనులతో నేను ఎలా చూస్తా. ఏ నిబంధన చేసుకోవాలంటే ఇప్పుడు దేవునితో, దేవుని సన్నిధిలో నేను పరిశుద్ధుడిని, నేను దేవుణ్ణి నమ్మాను, దేవునితో వెంబడిస్తున్నాను అన్నవారిలో మొదటిగా ఆయన గుర్తులే ఉండాలి. దేవుడు చూడొద్దు అన్నాడు, అది చూడకూడదండి. ఇక్కడ అదే, నేను కనులతో నిబంధన చేసుకుంటుని కనుక నేను ఎలాగ చూస్తా? చూసేవంటే అక్కడ నిబంధన మీరినట్టే. ఈరోజు చూడొద్దన్నది చూస్తాం, తినొద్దంటే తినటం, వెళ్ళొద్దన్నది వెళ్ళటం, చెయ్యొద్దన్నది చేయటం. నువ్వు చేతి రాత గుర్తులుగా ఎలా ఉంటావు? నిన్ను జ్ఞాపకాల్లో ఎలా పెట్టాడు ప్రభు?
నీలో ఆ గుర్తులు ఉండాలి. ఏ గుర్తు? మొదట నిబంధన గుర్తు ఉండాలి. నిబంధన గుర్తు ఒకటి. రెండోది యోబు గ్రంథంలో 31వ అధ్యాయం 7వ వచనం, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచినుగాక. ఇక్కడ ఏమంటున్నాడంటే, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. న్యాయమైన త్రాసు అంటే తూకము, తూనికలు. ఈ న్యాయమైన తూనిక ఏం చూపిస్తుందంటే వారి సాక్ష్య జీవితాన్ని చూపిస్తుంది. నీ సాక్ష్యము న్యాయబద్ధంగా గుర్తించబడినట్లుగా ఉందా, అది గుర్తు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ ఆ సాక్ష్యం సరిగా ఉండదు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, దేవునితో నిబంధన చేసింది ఒకటి. అన్యాయపు త్రాసు అంటాడు. అన్యాయపు త్రాసు దేవునికి హేయములు, తోసివేస్తాడంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయమైన త్రాసు అనే మాటని సాక్ష్య జీవితం చాలా 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 జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క చేతి రాత గుర్తులుగా నువ్వు ఉంటావు. ఒకటి, మొదటిగా నీవు నిబంధన గుర్తుగా ఉండాలి. రెండోది దేవునికి సాక్షిగా నువ్వు గుర్తుగా ఉండాలి. దేవునికి సాక్షిగా గుర్తుగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులై వాగ్దానమును నిబంధన లేని పరజనుల వలె, నిరీక్షణ లేని వారి వలె లోకమందు దేవుడు లేడనే వారి యందు ఇదిగో వారు క్రీస్తునకు దూరస్తులై ఉంటిరి. మీరు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, దేవునితో సహపౌరులు కాక వాగ్దానాలలో నెరవేర్పు లేక ఏమై ఉన్నారంట? వాగ్దానాలలో నిబంధన లేని వారే పరజనులో కలిసిపోయారు. ఈ రోజుల్లో అదే జరుగుతున్నాయి. లోకంలోకి వెళ్ళిపోతే లోకంలో కలిసిపోతున్నారు. ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కాసేపే. ఏది? నీ చేతి, ఆయన చేతి రాత గుర్తులు నీ మీద ఉండాలి. అక్కడ న్యాయమైన త్రాసు, న్యాయమైనటువంటి ఆయన సాక్ష్యము. అన్యాయం కాదు. అన్యాయాన్ని ఆయన ఏమాత్రం కూడా ప్రోత్సహించడు, ఆయన దగ్గర లేదు. కాబట్టి పరజనుల వలె సహపౌరులు కాక దేవునికి విరోధముగా, దేవుడు లేడనేటువంటి ప్రజల్లో కలిసిపోయి వీళ్ళు కూడా కలిసిపోతున్నారు. వీరు ఏమై ఉన్నారంటే, వీళ్ళు చేతి రాత గుర్తుల్లో లేరు, మీరిన వారై ఉన్నారని రాయబడింది. ఎందుకంటే వాక్యములో మలాకి చెబుతున్న మాటలో 2వ అధ్యాయం 8వ వచనములో, అయితే మీరు మార్గమును తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచితిరి, లేవీలతో చెయ్యబడిన నిబంధన నిరార్థకము చేశారు. చూశారు, క్రైస్తవ జీవితములో యేసుక్రీస్తుతో వాక్యము చెప్పినటువంటి నిబంధన నిరార్థకము చేయకూడదు. నిబంధన మీరకూడదు. పేరుకు మాత్రమే పరిశుద్ధ గ్రంథము చేతపట్టి ఆ గ్రంథములో ఉన్న, గ్రంథపు చుట్టలో ఉన్న, గ్రంథపు పుస్తకములో ఉన్న వాక్యములను అనుసరించి నడవక మార్గాలు తప్పిపోతున్నారు, ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నారు, అభ్యంతరపరుస్తున్నారు. దేవుడు చెప్పినది నిరాకారముగా ఇదిగో ఏమైపోతుందంటే నిర్దాక్షిణముగా దేవుని మాటలు ఇంకా చెప్పాలంటే తోసిపుచ్చేస్తున్నారు. నిరార్థకము కాకూడదు, నిరార్థకం చేసుకోవద్దు. మీరు అభ్యంతరాలు ఉండకూడదు. నిబంధన చేసుకున్నారు, నిబంధన గుర్తు నీలో ఉండాలి. నేను చూసినప్పుడు చూడండి, కొంతమంది చూస్తే వీళ్ళు ఆత్మీయులండి అని చెప్పచ్చు, గుర్తులేవే. వీళ్ళు ప్రార్థన పరులండి, వీళ్ళు గుర్తులు ఇవి. వీళ్ళలో కొంతమంది చూస్తే వీళ్ళలో ఆత్మ సంబంధమైన విషయాలు ఏది గుర్తు లేదండి, ఏం కనపడతలేదు, లోకస్తుల్లాగానే ఉన్నారు కదండి. అది కాదు, నిరార్థకమైపోతుంది. దేవుడితో నువ్వు నిబంధన చేసు. హోషేయ గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం, 6:6, నేను బలులు కోరను గాని కనికరమును కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం. ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? దహన బలులు కాదు, దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకోండి. బలులిచ్చేసి కాదు,
దేవుని గూర్చిన జ్ఞానము నేర్చుకోండి. నేను కనికరము కోరుకుంటున్నాను, బలులు కోరట్లేదు. కనికరంతో ఎవరొచ్చి వాడు ఇదిగో దేవుని సన్నిధిలో కనికరించబడిన అనుభవంలోనికి వచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు? జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు అని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రికలు 10వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా ఆ దినములో తర్వాత నేను వారితో చెయ్యబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులు వారి హృదయమున నందుంచబడిన వారి మనస్సు మీద వాటిని రాసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడలు హృదయం అనే పలక, హృదయం అనేటువంటి ఆ హృదయములో దేవుని వాక్యము రాసుకోవాలి. ఇది నిబంధన. ఈ నిబంధనను మనం ఎక్కడ మేరకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము తెలియచేస్తున్న మాట, దేవునితో నువ్వు ఈరోజు చేతి రాత వలె ఉండాలి. చేతి రాతలు, సర్వశక్తి కలిగిన దేవుడు నా చేతి రాతలు. ఆ రాతలలో గుర్తు ఏంటంటే, ఆ రాతల గుర్తు ఒకటి నిబంధన గుర్తు, 2 మీరు గమనించినటువంటి విషయములో దేవునితో ఇదిగో సాక్ష్యం అనే గుర్తు, 3 రాయబడినటువంటి మాటల్లో ఇదిగో దేవుని గూర్చిన జ్ఞానం అనేటువంటి గుర్తు ఉండాలి. దేవుడి గురించి తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా దేవుడి గురించి మాట్లాడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యమును అర్థం చేసుకొనక కొన్ని రోజులు భక్తి చేసి కొన్ని రోజులు లోకంలో పడిపోయి, ఇది కాదు. తెలుసుకో, ఆ గుర్తులు నీ మీద ఉంటాయి. మనము ఆయన చేతి రాత గుర్తులము, ఆయన సన్నిధిలో మనము అలాగున మనం సాక్ష్యం కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మీకును మీ పిల్లలకును కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నీ కృపా దయ ఇప్పటి వరకు నాయన వాక్యముతో మాతో మాట్లాడారు. మంచి సమయం మాకు ఇచ్చారు. మీ చేతి రాత గుర్తులు మాలో ఉండాలి. అవును ప్రభు, మీతో నిబంధన చేశాను. ఆ నిబంధన ఎక్కడ మేరకూడదు. ఇదే నా గుర్తు మొదటిగా నీలో కనపడాలి. ప్రభు నమ్ముకున్నావు, మారు మనసు పొందావు, ఆ సాక్ష్యము మాలో కనపడాలంటున్నావు. ప్రభు వాక్యం వింటున్నావు, ఆ వాక్యం అనే జ్ఞానము మాలో కనపడాలంటున్నావు. కనపడక వాక్యాలు నిరర్థకం చేస్తున్న వారితో మీరు మాట్లాడండి. వ్యతిరేకతలు తొలగించి, ఆటంకములు తొలగించి, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరూ ఒక నిబంధన చేసుకొని జీవించే జీవితమును పరిపూర్ణతలోనికి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.